నమస్తే చిల్డ్రన్. తృప్తి అనే పాఠ్యభాగంలో భాగంగా మనం పోయిన వీడియోలో కొంత పాఠాన్ని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము అసలు? పూర్ణయ్య అనేటువంటి అతన్ని అందరూ బావా అని చెప్పి పిలుస్తారు. ఏ పెళ్లి జరిగినా, ఎట్లాంటి శుభకార్యాలు జరిగినా కానీ అతనే ముందుండి అన్నీ నడిపిస్తూ ఉంటాడనమాట. అతను లేకపోతే అసలు సందడి అనేటువంటిదే ఉండదు. ఆ ఊర్లో వాళ్ళందరూ ఒకసారి వనసమారాధనని ఏర్పాటు చేసుకున్నారు. వనసమారాధనలో భాగంగా మామిడి తోటలోకి వెళ్ళారట. వెళ్ళి మామిడి తోటలో కూర్చొని ఉండగా ఈ పూర్ణయ్య అనేటువంటి అతను ఏమేం వంటలు వండిస్తున్నాను అనేటువంటిది లిస్ట్ చెప్పాడు. అలా లిస్ట్ చెప్పి ఏమడిగాడు? మీ అందరికీ సమ్మతమేనా, ఈ కూరలన్నీ మీకు ఇష్టమేనా వండించడం అని చెప్పి అడిగాడు. అక్కడి నుంచి ఇప్పుడు మనం చెప్పుకుందాం. సమ్మతమేమిటి నా మొహం, అప్పటికప్పుడు అందరి నోళ్లలో నోరూరించి ఇంకా వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. సమ్మతమేమిటి నా మొహం, ఇంకా దాన్ని ఒప్పుకోవడం కూడానా? అసలు ఆయన ఆ కూరల పేర్లు ఎలా వండిస్తున్నాడో చెప్పేసరికి అందరి నోళ్ళలో నుంచి లాలాజలం ఊరిందిట. వంటలు కాకముందే భోజనం మీద అందరికీ మమకారం పెంచాడు. మమకారం అంటే ఏంటి? బాగా ఇష్టాన్ని పెంచేశాడు. జిహ్వ గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. జిహ్వ గిలగిలలాడుతుండగా, జిహ్వ అంటే ఏంటి చూడండి. జిహ్వ అంటే ఏంటో చూద్దాం. జిహ్వ అంటే నాలుక అని అర్థం. జిహ్వ గిలగిలలాడము అంటే ఏంటి? ఎప్పుడు తిందామా అని చెప్పి చాలా ఆతృతగా ఉన్నారట అందరూ. గిలగిలలాడుతుండగా అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచింది. మంచి రుచికరమైనటువంటి పదార్థాలు ఉన్నాయి అనుకోండి, ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది కదా. అందుకని అందరి కడుపుల్లో ఆకలి అగ్నిలా లేచిందిట. అంతటితో ఆగాడు కాదు బావగాడు. అక్కడితో ఆగిపోలేదు, ఇంకా పేర్లు చెప్పి ఆగిపోలేదు. ఇంకా ఏం చేశాట? మరో అరగంటలో వంకాయలు కడిగించి బుట్టలో వేయించి అందరి దగ్గరకు ప్రదర్శనకు పట్టుకొచ్చాడు. చెప్పి ఊరుకోలేదు. ఒక్క అర్ధగంట అయిందో లేదో వెంటనే వంకాయలో మెంతికూర పెట్టి చేస్తానన్నాడు కదా, ఆ వంకాయలన్నీ శుభ్రంగా కడిగించి బుట్టలో వేసి అందరి ముందుకు ప్రదర్శనకు తీసుకొని వచ్చాట. ప్రదర్శనకు తీసుకురావడము అంటే అందరికీ చూపించడం కోసం. చూసారా, లేత వంకాయలు నవనవలాడుతున్నాయి, చూసారా ఎంత బాగున్నాయో, వంకాయలు తలతలాడిపోతున్నాయి అన్నట్ట. మెంతి కారం పెట్టి కూర వండిస్తున్నాను, మెంతులను కారంగా కొట్టి కూరలో వేయిస్తున్నాను అన్నాడు. దగ్గరుండి కోయించుకు వచ్చాను, నేనే దగ్గర కూర్చొని మరి వంకాయలు కోయించుకొచ్చాను అని అందరికీ చూపించి వెళ్ళిపోయాడు. తరువాత జనానికి వేరే ఆలోచనలు పోయేవి కావు. ఇంకా ఎప్పుడు తొందరగా వంటలు అవుతుందా, ఎప్పుడు తిందామా అనే ఆలోచనలే. బాగా నోరూరించి వెళ్ళాడనమాట. వంకాయ గురించే చర్చలు. వంకాయ ఎన్ని రకాలుగా కూరలు చేయొచ్చు. ఇంక వాళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? అప్పటిదాకా ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు వంకాయలు ఎన్ని రకాలుగా చెయ్యొచ్చు. ఎందుకంటే ఇంక మనసంతా కూరల మీదకి వెళ్ళిపోయిందనమాట. ఎన్ని రకాలుగా కూరలు చెయ్యొచ్చు. కాయపలంగా వండితే రుచా, అసలు కాయ మధ్యలో కోసి కారం పెట్టి తింటాం కదా, అలా వండితే రుచిగా ఉంటుందా? తరిగి వండితే రుచా, లేదంటే వంకాయ ముక్కలు చేసుకొని వండుకుంటే రుచిగా ఉంటుందా? అసలు రుచి వంకాయలో ఉందా, వంకాయ తొడిమలో ఉందా? అసలు రుచి అంతా ఉంది వంకాయలోనా, లేకపోతే వంకాయ తొడిమ ఉంటుంది కదా చివర, ఆ తొడిమలో ఉంటుందా అని చెప్పి ఇలా చర్చలు సాగాయి. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరో అరగంటకు ఒక అర్ధగంట గడిచిపోయిందిట. ఈ అర్ధగంట తరువాత ఏమైందో చూద్దాం. మరో ఒక అర్ధగంట అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిగనిగలాడే వాక్కాయల బుట్టతో, వాక్కాయలంటే నేను పోయిన వీడియోలో మీకు బొమ్మ కూడా పెట్టాను, ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నిగనిగలాడే వాక్కాయల బుట్టతో లేత చుక్కకూర మోపుతో, మోపు అంటే ఏంటి? చుక్కకూరల్ని అన్నీ కలిపి ఒక గుట్టగా అనమాట కట్టడం. అది మోపుతో వచ్చి అందరినీ పలకరించాడు. వాక్కాయ దివ్యమైన పులుపు చూడండి, ఎంత పుల్లగా ఉందో చూడండి వాక్కాయ అన్నట్టు. దివ్యమైన అంటే గొప్ప అని అర్థం. అర్థాలు రాసుకోవాలి మీరు నేను చెప్పేటప్పుడు. అని తలా ఓ కాయ పంచాడు, అందరికీ ఒక్కొక్క కాయ ఇచ్చాట. పులుపు ఎలా ఉందో చూడండి అని చెప్పి. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో మహా చక్కగా మేళవిస్తుంది. చుక్కకూర కందిపప్పుతో కంటే పెసరపప్పుతో,
చుక్కకూరని కందిపప్పుతో కలిపి వండుకుంటాం మనం. కానీ పెసరపప్పుతో అయితే మహా చక్కగా మేళవిస్తుంది. మేళవిస్తుంది అంటే కలిసిపోతుంది. బాగా రుచిగా తయారవుతుందనమాట పెసరపప్పుతో చుక్కకూరను వండితే అని అందరికీ మళ్ళీ జ్ఞాపకం చేశాడు. మళ్ళీ జనం అంతా వంట కబుర్లలో పడేవారు. వంట కబుర్లో పడేవాళ్ళట. మళ్ళీ ఇంక వంటల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. బావగాడు ఇలా ప్రదర్శనలు ఇస్తుంటే ఆకలి రెపరెప పెరిగిపోతుంది. రెపరెప పెరగడము అంటే ఏంటి? ఎక్కువైపోవడం అనమాట బాగా. ఇక అక్కడ గాడి పొయ్యి దగ్గర వంట వాళ్ళని పరుగులు తీయిస్తున్నాడు. మళ్ళీ పొయ్యి దగ్గరికి వెళ్ళట వంటలు వండే వాళ్ళ దగ్గరికి. వెళ్ళి వాళ్ళని ఇంకా వేగంగా చేయండి, అక్కడ అవతల వాళ్ళకి ఆకలి పెరిగిపోతుంది అని చెప్పి వాళ్ళని ఇంకా తొందరగా చేయిస్తూ ఉన్నట్ట. పాయసంలో ఎత్తుకు ఎత్తు జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు. ఎత్తుకు ఎత్తు అంటే అధికంగా, ఎక్కువగా అని అర్థం అనమాట. అర్థాలు రాసుకోండి. పాయసంలో ఎత్తుకు ఎత్తు అంటే చాలా అనమాట. జీడిపప్పు వెయ్యమని పురమాయిస్తున్నాడు అంటే ఆజ్ఞాపిస్తున్నాడు, ఆర్డర్ వేస్తున్నాడు అనమాట. ఓ పక్క పులిహార తిరగమూత వెయ్యగానే రయ్యన జనం దగ్గరకు పరిగెత్తుకు వచ్చి ఆ వాసన చూశారా, పులిహోర తిరగమూత సన్న బియ్యంతో చేయిస్తున్నాను అని మళ్ళీ మాయమయ్యేవాడు. పులిహారలో తిరగమూత వెయ్యగానే వెంటనే జనం దగ్గరికి వచ్చి అబ్బా వాసన చూసారు ఎంత బాగా వస్తుందో, సన్న బియ్యంతో వండిస్తున్నాను అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. అలా మాట చెప్పేసి వెళ్ళిపోయేవాడు అనమాట. అంటే వాళ్ళకి ఇంకా ఆకలి పెంచడం కోసం మాయమైపోయాడు. ఆయన అలా మళ్ళీ చెప్పేసి వెళ్ళిపోగానే మళ్ళీ జనానికి ఆకలి ఉవ్వెత్తున లేచింది. ఇంకా ఎక్కువైపోయిందిట. ఆకలి నిలువెత్తయింది, బాగా అధికమైపోయిందనమాట. అంతా ఒళ్ళంతా ఆకలే అయి కూర్చుంది. శరీరం అంతా ఆకలే అయి కూర్చుంది. ఇంకా శరీరం మొత్తం ఆకలిలాగా మారిపోయిందనమాట. జనం అంతా ఎప్పుడు వడ్డిస్తారా అని ఆవురావురమంటున్నారు. ఆవురావురమనడము అంటే ఎక్కువగా ఎదురు చూడడం అనమాట. ఆవురావురం అంటే ఎక్కువగా కోరుకోవడం. ఎట్టకేలకు గంట కొట్టాడు బావుగాడు. అంటే ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక గరిటెతోటి కొట్టాడు అనమాట. లేత అరిటాకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకొచ్చి హెచ్చరించాడు. అందరి మధ్యకు వచ్చేట వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అలా మధ్యకు వచ్చి లేత అరటి ఆకులు శుభ్రంగా కడుక్కోండి అని వరుసల మధ్యకు వచ్చి హెచ్చరించాడు. శుభ్రంగా అరటి ఆకులని కడుక్కోండి అని చెప్పి అన్నాడు. అరటి ఆకులను ఎందుకు కడుక్కోవాలి? అరటి ఆకుల్లో ఉండేటువంటి మెడిసిన్స్ అనమాట, ఔషధ గుణాలు. అరటి ఆకులు ఔషధాలు అంటే మెడిసిన్స్. చూడండి ఏమేమి ఉన్నాయి అసలు. అరటి ఆకులో భారతీయ సాంప్రదాయంలో అరటి ఆకుల్లో అన్నం తింటారు కదా. ఎందుకు అలా తింటారంటే అరటి ఆకుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబరు, పొటాషియం, వీటితో పాటు జీర్ణశక్తికి సహకరించే గుణాలు ఉంటాయి. ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబరు, పొటాషియం ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యంత అవసరమైన. అంతేకాకుండా అసలు అరటిలో దాదాపుగా 74% నీళ్ళే ఉంటాయి. ఓకే, అరటిలో ఏ భాగాన్ని తీసుకున్నా దాంట్లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది అనమాట. మన శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది కదా. మన శరీరానికి నీరు అత్యంత అవసరమైనటువంటిది అనమాట. అందుకనే అరటి ఆకుల్లో భోజనం చేసేటువంటి సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయంలో ఉంది. కాబట్టి అరటి ఆకును శుభ్రంగా కడుక్కోండి అని చెప్పి హెచ్చరించాట. హెచ్చరించడం అంటే ఏంటి? చెయ్యండి అని గట్టిగా చెప్పడం, ఆర్డర్ వేయడం అనమాట. సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తామేమో. సుబ్బయ్య అన్నయ్య అంటే సుబ్బయ్య అనేటువంటి ఆయన అందరూ అన్నయ్య అని పిలుస్తారేమో ఆ ఊర్లో. ఆ సుబ్బయ్య అన్నయ్యకు ఒక ఆకు వేస్తామేం, 2 ఆకులు కలిపి వేయించు అంటున్నాడు. అంటే ఎక్కువగా భోజన ప్రియుడేమో. భోజనాన్ని బాగా తినే వాళ్ళని భోజన ప్రియులు అంటారనమాట. అదేమీ నవ్వాల్సినటువంటి విషయం కాదు, గొప్ప విషయమే. భోజనం అనేటువంటిదే మనకి శక్తినిస్తుంది. కాబట్టి ఎక్కువగా తినేటువంటి వాళ్ళని చూసి మనమేమీ నవ్వక్కర్లేదు. వడ్డనలు మొదలయ్యాయి. వడ్డన అంటే ఏంటి? అన్నాన్ని పెట్టడం అనమాట. వడ్డనలు మొదలయ్యాయి. నేతి జారీ పుచ్చుకొని పేరున అందరినీ అడిగి వడ్డిస్తున్నాడు. ఎవరు? పూర్ణయ్య. నేతి జారీ అంటే ఇక్కడ గిన్నె అని అర్థం అనమాట. రాసుకోండి అర్థం. నేతి జారీ అనేదానికి అర్థాన్ని చూద్దాం. నేతి జారీ అంటే నేతి గిన్నె అని అర్థం. నేతి జారీ పుచ్చుకొని అందరినీ పేరున అడిగి మరీ నెయ్యి వడ్డిస్తూ ఉన్నట్ట. వంకాయ వదిలేయకూడదు, వంకాయని ఎవరు వదిలిపెట్టకండి అంటున్నాడు. నిమ్మకాయ పిండిన అరటికాయ కూరలో కరివేపాకు రుచి తమకు తెలియనిది కాదు.
నిమ్మకాయ పిండిని అరటికాయల నిమ్మకాయ పిండి చేశారు కదా! దాంట్లో గనక కరివేపాకు వేసుకుంటే ఎంత రుచిగా ఉంటుందో, ఆ రుచి మీకు తెలియంది కాదు. కాబట్టి ఆ అరటికాయ కూర కూడా వదిలిపెట్టకండి అని చెప్తున్నాడనమాట. అంటూ మళ్ళీ కూర వడ్డింపించి అంటే మళ్ళీ కూర వాళ్ళకి వేయించి ఆకలి పెంచుతున్నాడు. ఇంకా ఆకలి పెరిగేలా చేస్తున్నట్ట. జనం ఆబగా తింటున్నారు. ఆబగా అంటే చాలా ఇష్టంగా, ఆతృతగా అని అనమాట. చాలా ఇష్టంగా తింటున్నారు. ఆబగా అంటే ఇష్టంగా అని అర్థం. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు మిలాయించండి. చుక్కకూర పప్పులో ఊరమిరపకాయలు అంటే మీకు తెలుసు కదా! మజ్జిగలో బాగా నాంచి చేస్తారనమాట మిరపకాయలని. దాన్ని మిలాయించండి అంటే కలపండి అని అర్థం. మిలాయించండి అంటే నంజుకోండి. పప్పులో ఆ ఊరమిరపకాయలు నంజుకోండి అని చెప్పి అన్నాడు. వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోవచ్చు. తప్పు లేదు. వాక్కాయ పచ్చడిలో పెరుగు పచ్చడి నంజుకోండి బాగా నంజుకోండి అని మామూలుగా మనం నంచుకోండి అంటాం కదా! అసలు నంజుకోండి అనాలి. దాన్ని నంజుకోండి చాలా బాగుంటుంది అన్నాడు. ఇంకా విస్తట్లో మిగిల్చావే పూర్తి చేసి పాయసానికి ఖాళీగా ఉంచుకో. ఇంకా మిగిల్చావేంటి ఇస్తల్లో అలా అన్నాన్ని మిగల్చకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా! పారేయకూడదు. కాబట్టి ఏం మిగల్చొద్దు. శుభ్రంగా తినేసి ఇంకా ఏం చేయాలట ఖాళీ ఉంచుకో. దేనికోసం? పాయసం కోసం ఖాళీ ఉంచుకో. మామూలుగా మనమైతే పెళ్ళిళ్ళలో ఇప్పుడు ఎక్కడైనా ఫంక్షన్‌కి వెళ్తే ఏం చేస్తారు? ముందు స్వీట్ పెడతారు. ఎప్పుడు ముందు స్వీట్ పెట్టకూడదు. ఎందుకని? స్వీట్ తిన్న తర్వాత ఇంకా ఆకలి చచ్చిపోతుందనమాట. ఆకలి ఉండదు. నిజంగా మనం కడుపు నిండా తినాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు? ముందు స్వీట్ వడ్డించరు. తర్వాత మధ్యలోనో, చివర్లోనో పెరుగన్నానికి ముందో స్వీట్ పెడతారనమాట. అప్పుడేంటంటే మనం కడుపు నిండా తింటాం. కడుపు నిండా తినకూడదు అని చెప్పి అనుకునే వాళ్ళు ముందు స్వీట్ వడ్డిస్తారనమాట. అందుకని ముందు స్వీట్ వడ్డించకుండా తర్వాత వడ్డిస్తున్నాడనమాట. కడుపులో కొంచెం ఖాళీ ఉంచుకోండి, పాయసం తినాలి అని చెప్పి అన్నాడు. ఎవరు? బావగాడు అని పిలువబడేటువంటి పూర్ణయ్య. తర్వాత అప్పుడే మంచినీళ్ళు తాగయ్యకు, మేగడ పెరుగుంది. ఏంటి అప్పుడే మంచినీళ్ళు తాగేస్తున్నావు? ఇంకా మేగడ పెరుగుతో అన్నం తినాలి. ఇలా ఎగసన తోస్తుంటే ఎవరాగగలరు? ఎగసన తోయడము అంటే ఎక్కువ చేయడం అనమాట. ఎగసన తొయ్యడము అంటే పెంచడం. అలా చెప్తూ ఉంటే ఇంకా ఆకలి పెరిగిపోతూ ఉందట వాళ్ళకి. అలా ఇప్పుడు మనం పొయ్యిలో ఏం చేస్తాం? ఎగసన తొయ్యండి అంటారు. అంటే మంట తగ్గిపోయిందనుకోండి, దాన్ని మళ్ళీ పైకి నెడితే ఏమవుతుంది? ఇంకొక పుల్లేస్తే మళ్ళీ మంట ఎక్కువ అవుతుంది కదా! దాన్ని ఎగసన తొయ్యడం అంటారు. ఎక్కువ చేయడం. ఉన్నదాన్ని ఇంకా పెంచడం అనమాట. జన్మలో ఇంత ఎగసన తోస్తుంటే ఎవరు ఆగగలరు? ఎవరు ఆగలేరు ఆకలి పెంచుతూ ఉంటే. జనం కలబడి భోంచేశారు. కలబడి అంటే ఏంటి? పోటీ అనమాట. పోటీ పడి మరీ తిన్నారట. జన్మలో ఇంత దివ్యమైన వంట ఎరగమన్నారు అంటే అసలు ఇంత రుచికరమైన భోజనం మాకు తెలీదు, తినలేదు అని చెప్పి అన్నారట. విస్తళ్ళ ముందు నుంచి పైకి లేవడమే కష్టమైంది. అసలు లేవబుద్ధి కావట్లేదుట. తిందామంటేనేమో కడుపు నిండిపోయింది. కానీ రుచి మాత్రం ఇంకా ఇంకా తినాలనేలాగా చేస్తుందిట. అది అందరికీ తాంబూలాలు ఇచ్చిన తరువాత వంట వాళ్ళని కూర్చోబెట్టాడు బావగాడు. అందరికీ తాంబూలం ఇచ్చేట. తాంబూలం అంటే ఏంటి? అన్నం తిన్నాక తాంబూలం వేసుకుంటారు కదా! తాంబూలంలో చూడండి ఏమేమి ఉంటాయో. తమలపాకు, సున్నం, వక్క, కాచు, ఏలుకలు ఇవన్నీ కలిపి తాంబూలాన్ని తయారు చేస్తారు. మీకు వీటిలో అన్నీ తెలుసు, కాచు తెలియదు కదా! సరే, ఆ కాచు మీకు చూపిస్తాను చూడండి. ఇదే కాచు అంటే తుమ్మ చెట్లు తెలుసు కదా మీకు. ఒక జాతికి చెందినదనమాట. బాగా అరాయించే గుణం ఉంటుంది. తిన్న ఆహార పదార్థాన్ని బాగా అరిగిస్తుంది. తాంబూలం ఎందుకు తింటారు అంటే మామూలుగా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్‌లో ఎక్కువగా తింటాం కదా! ఆ ఎక్కువగా తిన్నదాన్ని ఇవన్నీ కలపడం వలన అసలు మనకి తమలపాకుల్లో వీటిలో ఏమేమి గుణాలు ఉంటాయో చెప్తాను చూడండి. తమలపాకులో ఈ మెడిసిన్స్ ఉంటాయి. కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏసి ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తాయి అన్నమాట. అందుకని తాంబూలాన్ని వేసుకుంటారు అన్నం తిన్న తర్వాత. వాళ్ళకి తాంబూలం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత పాపం వంట వండిన వాళ్ళకి కూడా అన్నం వడ్డించాట. కష్టపడి వండారు, తినకపోతే ఎలా అని కొసరి వడ్డించాడు. కష్టపడి వండారు, ఇంతమంది ఆకలి తీర్చారు, మీరు తినకపోతే ఎలాగా అని చెప్పి వాళ్ళు కూడా పాపం తినేలా కొసరి అంటే ఏంటి? వద్దు అన్నా సరే పెడుతున్నట్ట.
వడ్డించాడు. వాళ్ళ భోజనాలు కూడా అయిన తరువాత అందరికంటే ఆఖరున వాళ్ళు కూడా తినేశారు. తర్వాత అందరికంటే చివర్లో అనమాట ఇంకా. ఆఖరున గాడిపొయ్యి పక్కన, గాడిపొయ్యి అంటే మీకు మొన్న వీడియోలోనే మీకు చెప్పాను. ఒక గుంట తీసి రాళ్ళు పెట్టి దాంట్లో కట్టిపుల్లలు పెట్టి మండిస్తారనమాట. అది ఆ గాడిపొయ్యి మాటున. ఆ గాడిపొయ్యి పక్కన చిన్న ఆకు వేసుకొని, ఒక అరిటాకు వేసుకొని తను కూర్చున్నాడు తినడానికి. అప్పటికి కూరలు మిగల్లేదు. ఇంకేమి కూరలు మిగల్లేదుట. సాధారణంగా మన ఇళ్లల్లో జరిగేదే ఇది. మనందరికీ అమ్మ అన్నం వడ్డిస్తుంది కదా! మనందరం రుచిగా ఉన్నాయి అనుకోండి, మనందరం తినేస్తాం కొంచెం ఎక్కువగా. పాపం 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి మన ఇంట్లో ఇది జరిగేదే. మన అమ్మ కూడా అంతే. మిగిలిన దాంట్లో సరిపెట్టుకొని మన ఆకలి తీరితే చాలు గదా! ఎప్పుడైనా సరే అమ్మకి పిల్లల ఆకలి తీరితే చాలు. అందుకని హాయిగా తినేస్తుంది. తృప్తిగా తినేస్తుందనమాట. ఇతను గూడా అంతే. కూరలు సరిగ్గా మిగల్లేదుట. ఆ మిగిలిన వాటితోటే తినడం ప్రారంభిస్తున్నాడు. కూరలు మిగల్లేదు. ఓ గంటె పప్పు, కాస్తంత పచ్చడి, గుప్పెడు పులిహోర మిగిలితే అవే వడ్డింపించుకొని వంట రుచిని మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నాను అన్నంత హాయిగా భోంచేశాడు. కొంచెమే మిగిలినీట. ఆ మిగిలిన వాటితోటే మళ్ళీ మళ్ళీ వడ్డింపించుకుంటున్నాడు. ఆ 2, 3 మిగిలితే. వంటని మాత్రం బాగా మెచ్చుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ మెచ్చుకుంటూ అందరి భోజనం తనే చేస్తున్నానన్నంత హాయిగా భోంచేశాడు. చూడండి ఎంత గొప్ప పనో మనం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. మనం అన్నం తినే సమయంలో వంట బాగా కుదిరిందనుకోండి, కుదిరినా కుదరకపోయినా అన్నం తినేటప్పుడు అమ్మా ఎంత బాగా వండావు అని చెప్పి అనాలి. అలా అన్నామనుకోండి, అమ్మ మన కోసం చాలా కష్టపడుతుంది. పొద్దున్నే లేచి వంట చేయడం చాలా కష్టమైనటువంటి పని అసల. అంత కష్టపడి మన కోసం వండుతుంది గదా! మనం హ్యాపీగా అమ్మ చాలా బాగా వండావు అని చెప్పి అన్నామనుకోండి, అమ్మ చాలా ఆనందాన్ని పొందుతుందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, బాగుంది అనే మాట అనాలి మనం ఎప్పుడు. ఒకవేళ ఎప్పుడైనా ఉప్పు గానీ, కారం గానీ ఏదన్నా ఎక్కువైందనుకోండి, ఒకరోజు కుదరలేదనుకోండి, అప్పుడు చెప్పకూడదసల. ఎందుకని? ఆ తొందరలో ఒకరోజు ఎక్కువై ఉండొచ్చు. అలా చెప్తే మనసు బాధపడుతుంది. ఎందుకని? మనం అన్నామని కాదు. అయ్యో! నా బిడ్డకి నేను సరిగ్గా వండి పెట్టలేకపోయానే, కడుపు నిండా తినడేమో అని చెప్పి అనుకుంటుంది. తర్వాత ఎప్పుడో రాత్రిపూట పడుకున్నప్పుడు మనం చెప్పదలుచుకుంటే, ఇవాళ కొంచెం ఉప్పు ఎక్కువైంది అని చెప్పి అప్పుడు చెప్పాలి. అంతేగాని అన్నం దగ్గర కూర్చొని అలా చెప్తే అమ్మ మనసు చాలా బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది? అన్నం సరిగ్గా వండలేకపోయినందుకు. అన్నం సరిగ్గా వండకపోతే ఏమవుతుంది? మనం తినం కదా! అమ్మ బాధంతా అది. మనమేదో అన్నామని కాదు. అయ్యో! సరిగ్గా వండలేదే ఇవాళ, నా కొడుకు ఆకలి తీరదే, నా కూతురికి ఆకలి తీరదే అని చెప్పి అనుకుంటుంది. కాబట్టి వంట బాగుంటే మెచ్చుకోవడం అనేటువంటిది మన బాధ్యత. బాగోకపోతే అలా పళ్ళెం ముందు కూర్చొని చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి. సరే, అందరూ కడుపు నిండా తిన్నారు కదా! అందరి భోజనం తానే చేస్తున్నాడా అన్నంత తృప్తిగా తింటున్నట్టు. మిగిలింది 1, 2 కూరలే. అయినా సరే, ఎందుకంటే మిగతా వాళ్ళ ఆకలి తీరింది. తనకది చాలు. హాయిగా భోంచేశాడు. తనకేం మిగల్లేదనే బాధ లేదు. ఏం మిగల్లేదనే బాధ లేదు. నేను ఇంత కష్టపడ్డానే, అసలు మొత్తం వండించిందే నేనే, అటు ఇటు తిరిగి చాలా కష్టపడ్డానే, రుచిగా వండించానే అనే ఆలోచన ఏమాత్రం లేదు. అందరూ కడుపు నిండా తిన్నారు. నాకది చాలు అనుకున్నాడు. బాధ లేదు. నలుగురు హాయిగా, తృప్తిగా, రుచిగా తిన్నారనే సంతోషమే ఆ బావగాడి తాంబూలపు పెదాలపైన చిరునవ్వు. చక్కగా తాంబూలం వేసుకొని చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్ట. అది. పాఠం పూర్తయిపోయింది. ఈ పాఠం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? తృప్తి అనేటువంటిది నిజంగా ఎప్పుడు దొరుకుతుంది మనకి? మన వలన ఎదుటివాడు ఆనందించినప్పుడు, మనం చేసే పనుల వలన ఎదుటివారి మనసుకు, ఎదుటివారికి మంచి జరిగినప్పుడు మనకు నిజమైన తృప్తి కలుగుతుంది. ఎప్పుడైనా మనం డబ్బు సంపాదించుకోవడంలో, మనం విజయాన్ని సాధించడంలో ఉంటుంది ఆనందం. కానీ మన వలన ఇవన్నీ ఎదుటి వాళ్ళకు వచ్చినాయి అనుకోండి, అప్పుడు తృప్తి కలుగుతుందనమాట. 10 మంది ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కోగలగాలి. అదే నిజమైనటువంటి తృప్తి అని చెప్పి ఈ పాఠం ద్వారా మనకు కవి తెలియచేశాడు. అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తాను. నమస్తే.